దీనిలో రాష్ట్ర ఎన్నికల సంఘం దీనిలో పేర్కొని ఏదైనా పొరపాట్లు ఉంటే సరిచేయాలని చెప్పి మీ ఛానల్ ద్వారా నా యొక్క రిక్వెస్ట్ వాసు గారు. రైట్. శివపార్వతి గారు, ఈ అంశం మీ నోటీస్కి వచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. శివపార్వతి గారు, ముందుగా వాసు గారు మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి గుడ్ మార్నింగ్ అండి. అలాగే సిబిఎన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. చెప్పండి వాసు గారు, వచ్చిందండి ఈ అంశం మీద. పోస్టల్ బ్యాలెట్ అనే అసలు వాళ్ళ ఉద్యోగుల్ని ఇప్పుడనే కాదు, గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి టీచర్స్ మీద ఉక్కుపాదం మోపుతున్న మాట వాస్తవమే. వాళ్ళని మందు షాపుల దగ్గర కూర్చోబెట్టి మందు అమ్మించేటప్పుడే టీచర్స్ కున్న వాల్యూ పోగొట్టారు. అట్లాగే వాళ్ళని తంబు లేట్ అవ్వడం వల్ల, లేకపోతే వాళ్ళు ఏదన్నా ప్రాసెసింగ్ లో వాళ్ళకి ఇచ్చిన వర్క్ ఏదన్నా డిలే అయితే కూడా ప్రవీణ్ ప్రకాష్ గారు డైరెక్ట్ గా మిడ్ నైట్ వచ్చి స్కూల్స్ దగ్గరకు వచ్చి పేరెంట్స్ దగ్గర పిలిపించి టీచర్స్ ని అవమానించి కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. టీచర్స్ మీద చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దాంతో ఇదొక్కటి నేను ఒప్పుకోనండి. ఐఏఎస్ ఆఫీసర్ టీచర్స్ మీద ఎందుకు చేయి చేసుకుంటారండి? ఆయన మరి స్పెషల్ గా ఇన్స్పెక్షన్ కి వచ్చి నైట్ 9-10 ఇన్స్పెక్షన్ కి వచ్చి టీచర్స్ మీద టార్గెటెడ్ గా కొంతమంది ఎవరైతే పనిచేస్తున్నారో, ఈ ఉద్యమానికి ఎవరైతే విజయవాడలో ఉద్యమానికి ఎవరైతే ఎఫెక్టివ్ గా ఉద్యమాన్ని నడిపారో దానికి సంబంధించిన టీచర్స్ అందరి మీద ఆయన స్పెషల్ గా ఫోకస్ పెట్టి కక్ష సాధింపు ధోరణిలో 9-10 ఎవరైనా ఇన్స్పెక్షన్ కి వెళ్తారండి, వెళ్తే స్కూల్ కి వెళ్తారు. అంతేగాని విద్యార్థుల ఇళ్లకెళ్ళి విద్యార్థుల నోట్ బుక్స్ చెక్ చేసి అక్కడికి టీచర్స్ ని పిలిపించి వాళ్ళ పేరెంట్స్ ముందు టీచర్స్ ని అవమానకరంగా చేసుకునే పరిస్థితి ఉంది అంటే అక్కడ జరిగిన విషయమే చెప్తున్నానండి నేను. దాంతో ఆ టీచర్స్ అందరూ పిల్లల నోట్ బుక్స్ అన్ని ట్రాలీల్లో పెట్టి పంపించిన పరిస్థితి ప్రవీణ్ ప్రకాష్ గారి ఆఫీస్ కి. ఇలాగా టీచర్స్ ని ఇదొక్క విషయమే కాదు, కోకొల్లలు ఉన్నాయన్నమాట. మందు అమ్మించిన దగ్గర నుంచి ప్రతి విషయంలో టీచర్స్ ని ఏ రకంగా అతను చేస్తాడు. ఇదైతే నాకు నాలెడ్జ్ ఉందండి. ఇది వైన్ షాపుల దగ్గరికి పంపించి బాధ్యతలు నిర్వహింపజేయడం అనేది. కానీ టీచర్ల మీద చేయి చేసుకున్నారంటే ఐఏఎస్ ఆఫీసర్ కొంచెం నాకు కూడా ఎస్టానిషింగ్గానే ఉంది. జనరల్గా వాళ్ళ విధులు కావు, చేయి చేసుకోవడం అనేది వాళ్ళ విధి కాదు. మహా అయితే ఏమన్నా ఫైల్స్లో అడ్డదిడ్డంగా రాయటం అయితే చేస్తారేమో, కానీ ఫిజికల్గా రావటం, మ్యాన్ హ్యాండిల్ చేయడం. వాళ్ళు టీచర్స్ కేసు నమోదు చేయడం కూడా జరిగింది కదా. వాళ్ళందరూ ఉద్యోగ సంఘాలు అందరూ టీచర్స్ అందరూ కూడా దాన్ని రైట్ చేశారు. అంటే మేబీ ఇది వార్తాపత్రికలు కవర్ చేసి ఉండకపోవచ్చు, విషయం పెద్దదవుతుందనో మరి ఏమో. ఉద్యోగుల సంఘాల నుంచి వచ్చిన మెసేజ్ నాకు అది. టీచర్స్ యూనియన్ ప్రెసిడెంట్ పంపించారు నాకు. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ జరిగినప్పుడు పంపించారు. ఏ జిల్లాలో అండి ఇది జరిగింది? ఏ జిల్లాలో? కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా. ఓకే. సో ఇంకా ఇట్లా ప్రతిదీ టీచర్స్ ని మాత్రం టార్గెటెడ్ గా పనిచేస్తున్నమాట వాస్తవమేనండి. ఆయన ప్రధాన కార్యదర్శి విద్యాశాఖలో ఉన్న ఆయన ప్రవీణ్ ప్రకాష్ గారు మాత్రం టీచర్స్ కి మాత్రం టార్గెటెడ్ గా పనిచేస్తున్నారు. టీచర్స్ విధులకి అంటే ఇప్పుడు ఒక 5 నిమిషాలు లేట్ అయినా ఆ తంబు చేసే దగ్గర కానీ వాళ్ళు ఇచ్చిన వర్క్స్ కానీ ఏదైనా సబ్మిట్ చేసే విషయంలో ఒక రోజు డిలే అయినా లేకపోతే ఒక 5 నిమిషాలు డిలే అయినా ప్రత్యేకంగా దాన్ని ఒక దృష్టిలో పెట్టుకొని, అంటే రాష్ట్రంలో ఏ విషయం డిలే అయినా కూడా సహించేయచ్చు, కానీ టీచర్స్ విషయంలో మాత్రం ప్రతి విషయంలో వాళ్ళని టార్గెటెడ్ గా చేస్తున్నారు అని మాత్రం టీచర్స్ ఉద్యోగ సంఘాలు మాత్రం ఆరోపణలు చేస్తున్నాయి. అలాగే మున్సిపల్ స్కూల్స్ తీసేసి 21,000 స్కూల్స్ ని మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పురపాలక సంఘం పరిధిలో ఉన్న 21,000 స్కూల్స్ ని ఎయిడెడ్ స్కూల్స్ ని తొలగించడం జరిగింది. అందులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగులు కానీ టీచర్స్ కానీ చాలా సఫర్ అవుతున్నారు. అక్కడ చదివే 2 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు రోడ్డు మీద పడ్డారు. వాళ్ళు అక్కడ జాయిన్ అవ్వాలో కూడా తెలియని పరిస్థితి, అర్ధాంతరంగా ఆగిపోయిన పరిస్థితి. అదేదో విద్యా సంవత్సరం మొదలవ్వక ముందు చేస్తే బాగుండేదే. మధ్యలో అది మొదలైన దగ్గర నుంచి అంటే ఒకేసారి జీవో ఇచ్చి ఆ స్కూల్స్ పనిచేయమని లేవని చెప్తే బెటర్, కానీ చదువుకునేటప్పుడు మధ్యలో అర్ధాంతరంగా తీసేయడం మాత్రం అది పిల్లల భవిష్యత్తుకు మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రైవేట్ స్కూల్స్ లో పిల్లలు కూడా జాయిన్ చేసుకోవట్లేదు. వాళ్ళు అంత ఫీజులు కట్టుకొని ఇప్పుడు చాలా మంది నిరుపేదలు ఉంటారండి. ముస్లిమ్స్ అని, పని చేసుకునే వాళ్ళని, పారిశుద్ధ్య కార్మికుల పిల్లలు కానీ మున్సిపాలిటీ పరిధిలో చదువుకుంటారు వాళ్ళు తక్కువ ఫీజుతో ఎయిడెడ్ స్కూల్స్ లో. కానీ ఇప్పుడు వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళి చదువుకోవాలి అంటే 20% రాయితీ ఇస్తాం ప్రభుత్వం అన్నా కూడా వాళ్ళు ఆ మిగతా డబ్బులు మిగతా 80% కట్టుకోవాలి కదా.
ఆ ఫీజు కట్టుకునే స్తోమత కూడా లేదు. ఇప్పుడు ఒక 2 లక్షల మంది విద్యార్థులు మాత్రం కంప్లీట్ గా విద్యను మానేసే పరిస్థితికి వచ్చింది. సో ఇట్లా టీచర్స్ మాత్రం ప్రతి విషయంలో ఇప్పుడు ఆ 21,000 స్కూల్స్ లో ఉన్న ఉపాధ్యాయుల పరిస్థితి ఏమైపోయింది. అలాగే దాదాపు 8,000 మంది టీచర్స్ ని తొలగించడం జరిగింది. సో ఇప్పుడు డిప్యుటేషన్ మీద వీళ్ళందరూ పంపించడం జరిగింది. ఒకవేళ బాధ్యతలు పోలీస్ స్టేషన్లకి డిఫరెంట్ పోలీస్ స్టేషన్లకు వెళ్తే వీళ్ళందరూ నెగిటివ్గా ఓటేస్తారనే భయంతో ఈ చర్య తీసుకున్నది ఖచ్చితంగా అని అండి అంటారా? వాళ్ళ ఓటు అంటే హక్కుని నాకు ఇక్కడ 2 నిర్వహించుకుంటారు. కాంట్రడిక్షన్స్ ఉన్నాయండి. ఒకటి, ఇది ఈసీ హ్యాస్ టు టేక్ ఏ కాల్. ఇక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, పాలకపక్ష ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు. అంటే ఈసీని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేంత స్థాయికి పాలకపక్షం వెళ్ళిందని మీరు అనుకుంటున్నారా? ఈసీని ఇన్ఫ్లుయెన్స్ చేయక్కర్లేదండి. ఈసీ ఫాలోఅప్ చేసినా ఇప్పుడు ఇది ఇలా చేయండి అంటే చేసేది రాష్ట్ర యంత్రాంగమేగా, రాష్ట్ర అధికారులే కదా. మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులేక చేయాలి. ఈసీ ఆదేశించిన ఎవరు పనిచేస్తారు? తహసీల్దార్లు, ఎంఆర్ఓలు, ఆ పరిధిలో ఉన్నోళ్ళేక. వాళ్ళు మన రాష్ట్రంలో పనిచేసే వాళ్ళు. వాళ్ళంతా మనోడు వరకు ఎవరు గవర్నమెంట్ లో పనిచేస్తున్నారు ఇప్పుడు కూడా అనధికారికంగా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ గా ఉంటారు చాలా మంది. సో ఇప్పుడు ఈసీ ఆదేశించిన మేనమేషాలు లెక్క పెట్టే పరిస్థితి. సిఎస్ఏ జవహర్ రెడ్డి గారే ఇప్పుడు ఈసీ అందరికి వాలంటీర్స్ కి ఇంటికి పంపించండి పెన్షన్ అంటే కూడా దాన్ని డిలే చేసే పరిస్థితి. డబ్బులు వేయకుండా కూడా మెలకలు పెట్టి వేయకుండా వాళ్ళు సచివాలయాలకు వెళ్ళి 4-5 సార్లు తిరిగి తిప్పించి మరి కావాలని వాంటెడ్ గా చేశారు. ఇప్పుడు ఆయన చీఫ్ సెక్రటరీ లాంటి ఆ పొజిషన్ లో ఉన్న ఆయనే దాన్ని తాత్సారం చేసి ఏం చేయాలి అనుకునే దానికి జగన్మోహన్ రెడ్డి గారికి వీలుగా అనుకూలంగా దాన్ని వాలంటరీ వ్యవస్థ మీద ఒక డ్రామా అయితే క్రియేట్ చేయగలిగారు కదా. అంటే ఇక్కడున్న అధికారులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఈసీ దీన్ని తీసుకున్నా కూడా వీళ్ళు చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి మెలకలు పెట్టడం అనేది అసలు ఈ రూల్ అనేది ఎక్కడైతే వాళ్ళ స్వస్థలాల్లోనే నమోదు చేసుకోవాలి అనేది మాత్రం అసలు ఉపేక్షించని రూల్ అండి అసలు అది. అంటే వీళ్ళు కొత్తగా రకరకాల జీవోలు తీసుకురావడంలో దిట్టలు కాబట్టి ఎప్పుడో బ్రిటిష్ కాలంలో నుంచి తీసుకొచ్చే రూల్స్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు వీళ్ళు. ప్రతిపక్షాలు మళ్ళీ మీ దగ్గరకు వస్తా అండి. ఒకసారి కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణాంజనేయులు గారు నమస్తే అండి. వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం.